మీకేం తెలుసనే మాట్లాడుతున్నారనే కోవలో ఉంది ఆవిడ ఇచ్చినటువంటి కౌంటరు. సో దానికి అంటే ఏం చెప్తారు అసలు? ఆయన ఒక మేరు పర్వతం, ఆయన ఒక దిగ్గజం అని ఎందుకంటామంటే ఒక ఏనుగు ఎంత హ్యూగా ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చి నీకేం తెలుసు అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. సార్ అని చెప్పి ఆవిడ అడక్కపోయిన అందాలు ఆరబోసేసి చేయడం వల్ల ఇటువంటి నికార్సైన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఏదో రకంగా ఈ పెద్ద చేప మన దగ్గర పడిందంటే వీడి దగ్గర నుంచి ఎంతో కొంత పొందొచ్చు. ఆ ఫోటోలు వీడియోలు పెట్టుకొని హనీ ట్రాపులు చేసే వాళ్ళకి చాలా గట్టిగా పెరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో అది పెద్ద ఉపాధి హామీ పథకం అయిపోయింది. ఈవిడన్నారా చిన్మయ్య గారు, అప్పట్లా లేదు సార్ ఇప్పుడు అని చెప్తున్నారు కదా. ఎస్, అప్పట్లో అలా లేరు, లేడీస్ చాలా మారిపోయారు. పెద్ద వ్యక్తిని అలా అన్నప్పుడు అంటే ఈవిడ నా మీదనే స్వయంగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా నేను ఫేస్ చేశానని చెప్పింది. సో దీనికంటే ఏం చెప్తారు అసలు? అండ్ ఆ విషయంలో మీరు కేసు కూడా పెట్టాల. ఈవిడ ఆయన నన్ను హెరాస్ చేసాడని కేసు ఎందుకు పెట్టలేదు? మీరు ఊరికి మీరు ట్వీట్లు పెడతారు, అంతకని కేసులు పెట్టరా? ఎలా కనబడుతున్నా నీకు? ప్రాస్టిట్యూట్లా కనబడుతుంది. చెప్పు తీసుకొడతాను చెత్త వదవా అని చెప్పే దమ్మున్న నికార్సైన ఆడవాడు. వీళ్ళకి శతకోటి మందాలు. ఇలా ఉండాలి, ఇలా పెంచాలి ఆడపిల్లని. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా ఎక్కడ చూసినా కానీ ఇండస్ట్రీలో ఒక టాపిక్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి టాపికే, అదే కాస్టింగ్ కౌచ్. సో దీని మీద ఎంఎస్జీ అంటే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ టాపిక్ని లేవనెత్తారు. ఆయన ఏమన్నారంటే, డెఫినెట్గా ఎంతోమంది కాకుండా కొద్దిమంది అయినా ఉంటూ ఉంటారు, వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన వల్ల ఇండస్ట్రీ మొత్తానికి ఈ పేరు వస్తుంది. సో మీకు ఏమన్నా కావాలి అంటే దాని మీద ఫైట్ చేయండి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆ ఈవెంట్లో. దానికి కౌంటర్గా చిన్మయ్య గారు, సింగర్ చిన్మయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ దానికి చేస్తూ అంటే మీకు ఏం తెలుసు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అనే కోణంలో మాట్లాడుతూ, ఇండస్ట్రీ మీరున్నప్పుడు ఒక రకంగా ఉందేమో కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు, సో ప్రతి ఒక్కరూ అలానే ఉన్నారు అని ఆవిడ ఒక పెద్ద కౌంటర్ టైప్లో మెగాస్టార్ చిరంజీవి గారికి కౌంటర్ టైప్లో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఇష్యూ మీదనే మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. టాపిక్ ఆల్రెడీ మీకు ఆవిడ చెప్పింది నిజమే. అప్పట్లో ఉన్నట్టు ఇప్పట్లో లేదు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా ఛాలెంజ్ ఇలాంటివి చేస్తున్న టైంలో మేబీ ఆ టైంలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా ఏదైనా సరే అడిగేవాళ్ళేమో మనకి తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం వీళ్ళే రిటర్న్గా అడుగుతున్నారు. ఇది లేడీస్ అడుగుతున్నారు, అందరు కాదు, కొందరు. సో చాలామంది వాళ్ళే వెళ్ళి సార్ మీకేం కావాలంటే సార్ అని చెప్పి వాళ్ళ మీద పడిపోవడము, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని ముగ్గులోకి దించే ప్రయత్నాలు చేసుకుంటూ వలలు వేసి వాళ్ళ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్ కూడా పక్కన పెట్టేసి ఏదో రకంగా ఈ పెద్ద చేప మన దగ్గర పడిందంటే వీడి దగ్గర నుంచి ఎంతో కొంత పొందొచ్చు. ఆ ఫోటోలు వీడియోలు పెట్టుకొని హనీ ట్రాపులు చేసే వాళ్ళకి చాలా గట్టిగా పెరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో అది పెద్ద ఉపాధి హామీ పథకం అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, అన్ని రకాల చోట్ల ఉన్నాయి. వీళ్ళల్లో మంచోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరైతే యాక్టింగ్ కోసం వెళ్తున్నారో మంచోళ్ళు ఉంటారు, నికార్స్ అయిన వాళ్ళు ఉంటారు. సరే సిచ్యువేషన్కి తగ్గట్టు ఫోన్లే లొంగిపోదాం అనుకునే ఆ పోరాడే ఇది లేక కొంతమంది అడక్కపోయినా సరే వీళ్ళే అన్ని రకాలు ఉంటాయి. టైప్ 1 అదేదో దూకుడు సినిమాలో ఆడవాళ్ళు 2 రకాలు, టైప్ 1 టైప్ 2 అని చెప్తారు. దీంట్లో మనం 4 రకాలు చెప్పుకోవాలి. టైప్ 1 అడిగితేనే చిర్రెత్తుకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం. ఓకే, జనరల్గా మగాళ్ళ కన్నా ఆ విషయంలో ఆత్మగౌరవం అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎలా కనబడుతున్నా నీకు? ప్రాస్టిట్యూట్లా కనబడుతుంది. చెప్పు తీసుకొడతాను చెత్త వదవా అని చెప్పే దమ్మున్న నికార్సైన ఆడవాడు. వీళ్ళకి శతకోటి మందాలు. ఇలా ఉండాలి, ఇలా పెంచాలి ఆడపిల్లని. అలాంటి వాళ్ళ వల్ల ఇంకొక అమ్మాయిని వాడు అడగాలనుకుంటే భయపడాలి. ఓకే, ఇది వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం భయపడి ఎందుకులే ముళ్ళ మీద పడ్డ గుడ్డలాగా మనం లాక్కోవాలి. సారీ సార్, నాట్ ఇంట్రెస్టెడ్, ఏమనుకోకండి, నాకు లేకపోతే మళ్ళీ చెప్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు ఫోన్ బ్లాక్ చేసేసుకొని గొడవ పెట్టుకోకుండా కామ్గా వెళ్ళిపోయేవాళ్ళు. న్యూట్రల్గా వీళ్ళు కొంత
బతక నేర్చిన ఇదంటే గొడవ వద్దు, ఎందుకు మనకు అక్కర్లేదు. వీళ్ళు 2-3 చోట్ల తిరుగుతారు, ప్రతి చోట ఎట్లాగే వచ్చిందంటే వద్దులే ఇండస్ట్రీ, అందరూ చెప్పేది నిజమే, ఈ క్యాస్టింగ్ వచ్చిందని వాళ్ళు వెళ్ళిపోతారు. మూడో రకం వాళ్ళు ఇటువంటి ప్రపోజల్, ఏదన్నా ఇండీసెంట్ ప్రపోజల్, ఏంటి పరిస్థితి, గెస్ట్ హౌస్లో వస్తే మెడికల్ సీట్ ఇప్పిస్తా అంటాడు చూడు భాషా సినిమా, అలా ఏదైనా వస్తే సరే అని చెప్పి వాళ్ళు ఇష్టంగా వెళ్ళేవాళ్ళు, అంటే వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత సరే. నాలుగో రకం వాళ్ళు అడగకపోయినా సరే వీళ్ళే మీద పడి, లేకపోతే ఏదో రకంగా సార్ ఆ టెక్నిక్లు ఏవో ఉంటాయి, మొత్తానికి అతన్ని వల్ల వేసుకొని ఆల్రెడీ మంచి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఇప్పుడు ఆడిషన్లో 100 మంది వచ్చారు, ఈఎంఐ పర్ఫెక్ట్ చాలా బాగా చేస్తుంది, ఈఎంఐ చేసుకుందాం, ఐ మీన్ మన దీంట్లో క్రూలో చేర్పించుకుందాం అనుకునే టైంలో ఇటువంటిది ఒకటి వచ్చేసి సార్ అని చెప్పి ఆవిడ అడగకపోయినా అందాలు ఆరబోసేసి చేయడం వల్ల ఇటువంటి నికార్సైన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇకపోతే ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ కాస్టింగ్ కోచ్, ఐ మీన్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు ఎస్పెషల్లీ, వీళ్ళు ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కూడా ఇలాగే రకాలు ఉంటారు. ఒకళ్ళు అసలు ఇటువంటి, నేను కొన్ని చోట్ల విన్నా, లైక్ ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు, ఇటువంటి వాళ్ళ దగ్గరికి అసలు ఏ భయం లేకుండా వెళ్ళొచ్చు, దాంట్లో ఎటువంటి ఇది ఉండదు, ఉన్నా కూడా ఆయన తాట తీసేస్తాడు. ఈయన ఒక మంచి వినిపిస్తుంది, ఓకే ఇంతమంది ఉంటే ఆయన పేరు ఎందుకు వినిపిస్తుంది, మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు వినిపించట్లేదు అనేది కూడా ఉంది. సో ఇలా చాలా స్ట్రిక్ట్ నామ్స్, మంచి ఆదర్శాలు, విలువలు పాటించే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారు. చాలా తక్కువ మంది పర్సంటేజ్ చెప్పాలంటే అని ఇలా ఉండేవాళ్ళు. రెండోది కొంతమంది సరే యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చేసిన తర్వాత పనిలో ఏదో రకంగా ట్రై చేస్తారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది, కాలేజెస్లోనూ లేకపోతే ఆఫీసులోనూ కూడా అమ్మాయి నచ్చితే ఏదో వెంబడపడి ప్రపోజ్ చేయడము, ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. ఇది రెండో రకం. ఇక మూడో రకం, ఛాన్స్ ఇవ్వాలంటే అది నువ్వు ఒప్పుకుంటేనే ఛాన్స్. ఇది ఒప్పుకోలేదంటే సరే నీ దాన్ని నువ్వు చూసుకో, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను, నేను డబ్బులు పెట్టుకుని నేను తీసుకునే దాంట్లో నీకు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, నేను విన్నది చెప్తున్నా. కమిట్మెంట్ ఒప్పుకుంటే ఒక రిమ్యూనరేషను, కమిట్మెంట్ ఒప్పుకోకపోతే తక్కువ రిమ్యూనరేషన్. ఓకే, ఇలా కూడా ఉంటుందా? ఇక నాలుగో రకం, తీసుకొని ఇంకా చచ్చినట్టు ఏదో రకంగా వాళ్ళని వేధింపులకు గురి చేసి చచ్చినట్టు రావాలి. ఇది చాలా తక్కువ. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో 2-3 రికార్డులు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇడి పని అవుట్. అవును. సో ఇది చాలా తక్కువ. జనరల్గా ఈ 3 కేటగిరీలు ఉంటాయి. ఈ 3 కేటగిరీలు కూడా ఆడవాళ్ళు సేఫే. కానీ ఎక్కడైతే ఈ 4వ కేటగిరీ వాళ్ళు మాత్రం గట్టి కొట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఆడవాళ్ళ గురించి 4 కేటగిరీలు చెప్పాను కదా, ఇందులో మొదటి 1-2 ఫైన్, బట్ 3-4 కేటగిరీలు అంటే అడిగితే వెళ్ళేవాళ్ళు, అడగకపోయినా సరే వీళ్ళే వస్తామనేవాళ్ళు, వీళ్ళిద్దరి వల్ల ఇటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో నేను చాలా చోట్ల విన్నదంటే ఎవ్వడు కూడా ఫోర్స్ చేయడు, అడగడం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల అది కూడా లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా గుత్తాధిపత్యంలాగా నేనే అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. ఒక్కొక్క చోట మనుషులే 4 తీరులో ఉంటారు. ఇండస్ట్రీలో అందరూ కూడా అదే రూల్ ఫాలో అవ్వరు కదా. చాలామంది అసలు సినిమాలు తీస్తారో పెడతారో తెలియదు, ఆఫీసులు పెడతారు, ఆడిషన్లు పెడతారు, తర్వాత బోర్డు తిప్పేస్తారు, వాడి పని అయిపోగానే ఏ ఉంటాయి. ఇక్కడ ఆడిషన్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో అటువంటి తప్పుడు ఉద్దేశం ఉన్న వాళ్ళైనా సరే, నార్మల్గా ఆడిషన్ చేసేవాళ్ళైనా సరే, జెన్యున్గా ఉండేవాళ్ళైనా సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరన్నా అమ్మాయిని మీరు ఆడిషన్ చేసేటప్పుడు ఆ పాత్రకి ఆ అమ్మాయి సరిపోతుందా లేదా అనే దాంతో పాటు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి క్యాండిడేచర్ ఎలా ఉంటుంది. అంటే ఈ అమ్మాయితో మీరు ట్రావెల్ కావాల్సి వస్తుంది, మేబీ ఒక 3 నెలలు, సంవత్సరం, మీ సినిమాని బట్టి. ఆ టైంలో ఒకవేళ ఈ అమ్మాయి ముందుగానే వల విసిరే టైప్ అనేది మీకు ఆడిషన్లో అర్థమైపోద్ది. అలాంటివి జరిగినప్పుడు అబ్బా ఫ్రీగా వచ్చేస్తుందిరా అని చెప్పి కక్కుర్తిపడి మీరు అటువంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అంటే, ఒకటి మీరు నికార్సైన వాళ్ళకి అన్యాయం చేయడంతో పాటు మీకు
ఏ క్షణమైనా సరే ఆ అమ్మాయి హనీ ట్రాప్ కేసు పెట్టి మీ దగ్గర నుంచి మొత్తం డబ్బులు గుంజే అవకాశం ఉంది. కాబట్టి బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఆడిషన్లో చేసేటప్పుడు అప్పుడే డిసైడ్ చేసేసుకోండి, రైట్, అమ్మాయి యాక్టింగ్కి మాత్రమే పనికి రావడం కాదు, ఒక మంచి క్యాండిడేచర్, మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిల్ని మీరు క్రూలో తీసుకోవడం వల్ల మీకు రేపు ఫ్యూచర్లో హనీ ట్రాప్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడతారు. ఎందుకు నేను చెప్తాను అంటే, చాలామంది ఫోన్లే మన చేతిలో ఉందిలే, మనల్ని ఎవడ ఏం చేస్తాడులే అనుకుంటారు. ఇవాళ రేపు ఉన్న చట్టాలు అండ్ అలాగే వాటి గురించి తెలిసి ఇదే పని పెట్టుకొని హనీ ట్రాపులతోనే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ. చూసావు కదా, ఆవిడెవరో 100 మంది శతద్రోహం యోధుడు 100 మంది చంపేవాళ్ళలాగా ఆవిడ. నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా దీంట్లోనే కొన్నాళ్ళ క్రితం మా ఒక వెబ్ సిరీస్కి ఒక ఆయన భానుకిరణ్ అని, ఆయన చల్లా భానుకిరణ్ కొన్ని సినిమాలు కూడా చేశారు. ఓకే, వెల్లో ఉన్న ఆయన ఒక వెబ్ సిరీస్ ఇస్తూ నన్ను ఒకసారి పిలిచారు. దీంట్లో లీడ్ క్యారెక్టర్కి నువ్వు అయితే బాగుంటుంది పిలిచారు. వెళ్ళినప్పుడు నాకు అక్కడికి తెలిసింది ఏంటంటే, ఆల్రెడీ ముందు ఒక హీరో ఉండే అంట. వాడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, వాళ్ళ నాన్నగారికి ఏదో ఒంట్లో బాగాలేదని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏదో స్టార్ట్ చేశారు. 7 ఎపిసోడ్లు ఎన్నో అయినాయి. అన్ఫార్చునేట్లీ అది బయటికి రాలా. కాకపోతే తర్వాత నాకు తెలుసుకుంది ఏంటంటే, అక్కడ ఆడిషన్ కోసం ఒక అమ్మాయి ఎవరో వచ్చి ఏదో ఆడిషన్ ఇచ్చింది. అక్కడ దాంట్లో సెలెక్ట్ అవ్వాలా, లేకపోతే నేను కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా చేసుకుంటాను అది అని చెప్పి ఏదో మొత్తానికి ఆ క్రూతో పాటు ట్రావెల్ చేయడం మొదలెట్టింది. ఈ హీరో ఎవడైతే ఉన్నాడో ఆ అబ్బాయి, యువరాజ్ అబ్బాయి పేరు, ఆ అబ్బాయితో పరిచయం పెంచుకొని, ఓకే నాకు హాస్టల్లో కష్టంగా ఉంది, ఒక 3 days నాకు షెల్టర్ కావాలి, మీ ఇంటికి రావచ్చా అని చెప్పి అడిగి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఏవో కొన్ని వీడియోస్ ఏవో పెట్టుకొని తర్వాత నుంచి ఆ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఎంత డబ్బులు, 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా, లేకపోతే బయట పెడతా, అది పరువు తీస్తా అని చెప్పి నాన్న రకాల. వాడికి ఫస్ట్ టైం అనుకుంటా ఇటువంటి ఎక్స్పీరియన్స్ తట్టుకోలేక ఏం చేయాలి తెలియక ఒక 4 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, తర్వాత ఇంకా నేను చేయలేని చెప్పి అతను తప్పుకున్నాడు. ఓకే, అందుకని తప్పుకున్నాడు. ఆ ప్లేస్లో మీరు వెళ్ళారు. ఇంకా లాస్ట్కి వాడు ఏ రేంజ్కి తెగించేశాడంటే, ఏమైతే అయిపోయింది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తాను చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. మన పోలీసులు, రైట్, ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది కదా, ఇస్తానని చెప్పండి, ఎక్కడ రావాలో కనుక్కోండి. యూసఫ్ కూడా మెట్రో కరెక్ట్గా ఆ మెట్ల దగ్గర ఈయన డబ్బులు తీసుకెళ్ళడం, ఆ అమ్మాయి డబ్బులు తీసుకోవడం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని లేడీ కానిస్టేబుల్స్ ఈడ్చుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఓకే, కేసు అయింది. తర్వాత ఏదో బెయిల్ తీసుకుంది. తర్వాత వాయిదాలు తర్వాత తెలిసింది ఏంటంటే, ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ టైం కాదు ఇలా, వీడికి పెళ్ళి అయింది. పేరు చెప్పాలి మనం, ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చూస్తుంటాం. ఈ అమ్మాయి పేరు లక్ష్మీనారాయణ పడాల. ఈ చెప్పకపోతే ఏమవుతుందంటే, మళ్ళీ ఇంకో చాలామంది ఇటువంటి వాళ్ళ బారిన పడే అవకాశం ఉంటుంది. ఆ 100 మందిని మోసం చేసిన ఆవిడ ఉంది చూసావా, నాకు ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళ ఫోటో బ్లర్ చేస్తారు, పక్కన మొగుడు ఫోటోలో లేకపోతే వీళ్ళ ఫోటోలు వేస్తారు, బాధితుల ఫోటోలు వేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు అన్యాయం చేసినా సరే, అక్రమాలు చేసినా సరే, వాళ్ళ ఫోటో వాళ్ళకి సెక్యూరిటీ. ఇది ఎక్కడ న్యాయం? సో ఈవిడకి సంబంధించి తర్వాత ఆ లక్ష్మీ పడాల నారాయణ అనే అమ్మాయి అవి కొట్టి చూసిన తర్వాత 1 కాదు 2 కాదు 3 కాదు 7 మంది మీద, అంటే లీగల్గా దొరికినవి, ఇలా లీగల్ దాకా వెళ్ళనివి చాలామంది సెటిల్ చేసుకునేవి చాలానే ఉన్నాయి. ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓకే, షాక్ నాకైతే. ఆవిడకి పెళ్ళయింది, భర్త మీద 498A కంప్లైంట్తో స్టార్ట్ చేసింది జీవితం. ఆ తర్వాత 6 నెలలు తిరగకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. వాడి మీద 376 అంటే రేప్ కేసు పెట్టింది. వాడి దగ్గర నుంచి కొంత తర్వాత ఆ కేసులు తేల్చమని చెప్పి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ మీద కేసు పెట్టింది, పోలీస్ ఆఫీసర్ మీద. ఆ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి పనిచేసిన ఒక ఎవరో చోటమోట నాయకుడు ఒక అన్నాడు, ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఇలా పెట్టుకుంటూ పోతూ ఏమైందంటే, ఓహో వీడి మీద పెడతానంటే వీడు కూడా భయపడి ఎంతో కొంత ఇస్తాడని మా హీరోని కూడా ట్రై చేస్తే వాడే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పడంతో అక్కడ మొదలైంది. సో ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు ఇవాళ రేపట్లో. సో దయచేసి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కాస్టింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈవిడన్నారా చిన్మయ్య గారు, అప్పట్లా లేదు సార్ ఇప్పుడు అని చెప్తున్నారు కదా. ఎస్, అప్పట్లో అలా లేరు, లేడీస్ చాలా మారిపోయారు, వీళ్ళే వెళ్ళిపోతున్నారు చాలామంది. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు మెగాస్టార్ లాంటి వ్యక్తి ఆయన
స్టార్టింగ్ నుంచి వెళ్ళి డౌన్ టు ఎర్త్ అంటే చిన్న చిన్నగా ఎదిగి ఇప్పుడు ఒక మెగాస్టార్గా అన్నారు. సో ఆయన చాలామందికి ఇన్స్పైరింగ్ పర్సన్ కూడా. అలాంటి ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, ఆయన ఆ స్థాయిలో ఉండి మాట్లాడినప్పుడు, అది కూడా మహిళలు ఇండస్ట్రీకి రావాలి, వాళ్ళు కూడా సాధించాలన్న ఉద్దేశంతో చెప్పినప్పుడు అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వ్యక్తిగతంగా వస్తాయి. బట్ కాకపోతే దాన్ని అందరి మీద రుద్ది కరెక్ట్ కాదు, మీరు రండి ఫైట్ చేయండి అనే టైప్లో ఆయన చెప్పారు. ఒకవేళ చేయండి అంటే ఇన్ కేస్ కూడా చెప్పాల. ఆయన ఏం చెప్తారంటే బీ ప్రొఫెషనల్ మీరు హుందాగా డిగ్నిఫైడ్గా ఉంటే ఒకళ్ళు మిమ్మల్ని ఇటువంటి అడగడానికి భయపడతారు. ఆ రేంజ్లో ఉండండి మీరు. అంతేగాని మేబీ మీ మాట ద్వారానో లేకపోతే మీ బిహేవియర్ ద్వారానో లేకపోతే కొంచెం అటువంటి రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకొని అవతల వాళ్ళని కవ్వించి ఏదో రకంగా చేద్దాం అనుకుని అటువంటి ప్రవర్తన ఉంటే అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. మీరు పద్ధతిగా ఉంటే మీతో అవతల వాళ్ళు కూడా పద్ధతిగా బిహేవ్ చేస్తారు. మీరు కొంచెం దిగజారిపోతే అవతల వాళ్ళు కూడా సర్లే ఇది అట్లాంటిది అని చెప్పి అడిగేస్తారు. అది ఆయన మాట, అబ్సల్యూట్ ఆయన సెన్స్ అది. సో కాబట్టి మీరు ఆయన అన్నదానికి ఈవిడ ఒక పెద్ద లెటర్ రాస్తూ రిలీజ్ చేసింది. అంత పెద్ద వ్యక్తిని అలా అన్నప్పుడు అంటే ఈవిడ నా మీదనే స్వయంగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా నేను ఫేస్ చేశానని చెప్పింది. సో దీనికంటే ఏం చెప్తారు అసలు? ఆవిడ జీవితంలో ఏం జరిగిందో అది ఎంతవరకు నిజమో అది ఆవిడ మాటల వల్ల అవ్వదు. ఇప్పుడు ఏంటంటే జానీ డెప్ ఆంబర్ హర్ట్ అని ఒక కేసు మీరు చూసే ఉంటారు. జానీ డెప్ అనే ఎవరో తెలుసా? జానీ డెప్ అంటే మనకి పేరు కుదరట్లేదు. పైరెట్స్ ఆఫ్ కరేబియన్లో జాక్ స్పారో. ఓకే, జాక్ స్పారో గుర్తురాడా మీకు? అతను చాలా మంచి హీరో, కూడా అద్భుతం విలన్గా కూడా చేశాడు. అతను ఒక ఆవిడని ఆర్టిస్ట్ ఆవిడ కూడా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏదో అయింది, అతని మీద ఫేక్ కేసు పెట్టింది. అప్పుడు ఏంటి డొమెస్టిక్ వైలెన్స్ ఇంకా ఇలాంటివి పెట్టింది. పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్ళింది. మొత్తం చూస్తే అన్ని తప్పుడు ఆరోపణలు, డబ్బులు పొందడం కోసం. అప్పటిదాకా అసలు ఈయన పట్టుకొని నానా రకాలుగా ఏకేశారు మీడియా. తర్వాత ఏమైంది, అసలు విషయం బయటకు రాజ్ తరుణ్ విషయం, జానీ మాస్టర్ విషయం, ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళకి ఆడియో రికార్డులు బయటకు రావడం, వాళ్ళ విషయాలు ఇవన్నీ కూడా తర్వాత జనాలకి నిజాలు అర్థమైనాయి. సో ఏమవుతుందంటే ఎవరైనా ఒకళ్ళు నాకు అన్యాయం జరిగింది అని చెప్పేస్తే ఇటువంటి వాళ్ళు 100 మంది తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే వాళ్ళు చెప్పింది నిజమని ఎట్లా నమ్ముతాం? ఏదైనా సరే ఒక మనిషి చెప్పింది కదా, అందులో ఆవిడ చెప్పింది కదా, అది నిజం అని చెప్పి అనుకోవడానికి లేదు. మనది ఎవిడెన్స్ బేస్డ్ చట్టం. నువ్వు ఆధారం చూపించి మాట్లాడు. ఈవిడ ఆరోపణ ఏంటి నాకు తెలిసి ప్రధానంగా వైర్ముత్తు అనే ఒక ఫేమస్ లిరిసిస్ట్ మీద ఈవిడ ఆరోపణ చేసింది. ఆరోపణ చేసినంత మాత్రాన అది నిజమైపోదు. అది మీరు ఎందుకు చేస్తున్నారో ఏంటో అనేది కోర్టులో తేలితే అది వేరే విషయం. నాకు జరిగింది అంటే మీకు జరిగింది అని మీరు చెప్పడం వేరు. ఇప్పుడు జానీ డెప్ కేసులో లాగా, లేకపోతే రాజ్ తరుణ్ లావణ్య కేసులో లాగా, లేకపోతే ఇన్ని చూస్తున్నాం కదా కళ్ళ ముందే, ఎన్ని కట్టుకథలు అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి బోల్డ్ అబద్ధాలు చెప్పి తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళు వందల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు చెప్పాలంటే. సో అది మీ వర్షన్ కావచ్చు, అది నిజం అని ఎవరు ధృవీకరించలా, జడ్జి చెప్పలా, ఎవరు చెప్పలా. అండ్ ఆ విషయంలో మీరు కేసు కూడా పెట్టలా. ఈవిడ ఆయన నన్ను హెరాస్ చేశాడని కేసు ఎందుకు పెట్టలేదు? మీరు ఊరికి మీరు ట్వీట్లు పెడతారు, అంతకని కేసులు పెట్టరా? ఓకే, మహిళా సమాజం అభ్యుదయం కోసం వాళ్ళు బాగుండాలని కోరుకున్న మీరు కేసులు పెట్టాలి కదా. మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. చిన్మయ్య గారికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది. దాంట్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు, లేడీసు నటించారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా. మరి వీళ్ళందరినీ కూడా కాస్టింగ్ కౌచ్ చేసి తీసుకున్నారా? రాహుల్ రవీంద్రన్ కాదు కదా. ఓకే, ఇప్పుడు ఆమెగుడు మాత్రం మంచివాడు, ఊళ్ళో వాళ్ళందరూ అదాలు, వాళ్ళందరూ ఇట్లాగే చేస్తారు. రాహుల్ రవీంద్రన్ మాత్రం మంచివాడు, ఆయన సినిమాల్లో హ్యాపీగా ధైర్యంగా రండి. మిగతా వాళ్ళ సినిమాలంతా కూడా ఇదేనా? మీ ఆయనలాగే వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మనుషులే కదా. సో ఆయన్ని అడగాలి. రాహుల్ రవీంద్రన్ గారిని అడిగితే మీకు నిజంగా తెలుస్తుంది. సార్ ఎప్పుడన్నా మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా అంటే, ఇప్పుడు ఎవరైనా సరే అవును నేను కాస్టింగ్ కోచ్ చేశాను చెప్పరు చేసినా కూడా సరే అది పక్కన పెడితే, ఎవరన్నా సరే హనీ ట్రాప్లు వేయడానికి లేకపోతే రోల్స్ పొందడం కోసం మిమ్మల్ని అడ్వాంటేజ్గా మీకు వలపు వల వేసినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా అని ఆయన అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. ఎంతమంది ఉంటారో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ రాహుల్ రవీంద్రన్ గారు బై డిఫాల్ట్, అంటే చిన్మయ్య గారి మాటల్లో చెప్పాలంటే సత్యహరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు, ఆయన ఏ రోజు కాస్టింగ్ కోచ్ చేయలేదు. ఓకే, ఆయన్ని ఎవ్వరు ప్రపంచంలో ఎక్కడ అడగక్కర్లేదండి, మీ భర్తను అడగండి,
ఆయనే చెప్పేస్తారు ఎంతమంది ఆడవాళ్ళు ఇలా రోల్స్ కోసం ఆయనకి వలలు వేస్తున్నారు అనేది. ఇక్కడ మీ భర్త ద్వారా మీకు అర్థమయ్యే నిజం ఏంటంటే వీళ్ళు చేయకపోయినా అవతల వాళ్ళ నుంచే వస్తుంది అనేది. ఇంకొక విషయం, ఇప్పుడు చేశారో లేదో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి బయటకు వచ్చి ఇదిగో రాహుల్ రవీంద్రన్ నన్ను కాస్టింగ్ కోచ్ చేశాడు, నన్ను వేధించాడు. ఇప్పుడు చిన్మయ్య గారు ఎలా అయితే వైర్ముత్తు మీద ఎలా అయితే ఎలిగేషన్ చేసిందో ఆధారం అనేది లేకుండా ఈవిడ కూడా వచ్చి ఇలాగే రాహుల్ రవీంద్రన్ నన్ను ఇలా చేశాడు అని చెప్పినప్పుడు, ఏమండి మీ ఆయన ఇలా చేశాడంట కదా, మీరు బయటికి నేను నీతులు చెప్తున్నారు, దీని గురించి మీరు ఏమంటారు అని అడిగితే వాట్ కుడ్ బి హర్ రియాక్షన్? ఆధారం ఏదండి? మా ఆయన్ని నన్ను బద్నాం చేయడానికి ఇండస్ట్రీలో ఎవరో పన్నిన కుట్ర అంటుంది అని చెప్పచ్చు. దమ్ముంటే ఆధారం చూపించమనండి అమ్మాయిని. నాకు తెలుసు నా భర్త ఎలాంటి వాడు, అలాంటి వాడిని పట్టుకొని నేను మాటలు అంటారా? మరి వైర్ముత్తు భార్యకు కూడా తెలుసు కదా ఆయన ఎలాంటి వాడు. తెలుసు. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ షో ఎనీ ప్రూఫ్, ఊరికే ఆరోపణలు చేయడం అనేది అనుకోవడం వస్తుంది తప్ప, ఇప్పుడు దాంట్లో వైర్ముత్తు దాంట్లోనో లేకపోతే మిగతా వాళ్ళ దాంట్లో ఏం చెప్తారు, మీటూ మూమెంట్లో మేమందరం రికార్డ్ చేసుకుంటామా ఇవన్నీ మాకు జరిగినప్పుడు? చేసుకోం కదా. ఆ టైంలో అలా ఆయన అలా చేస్తాడని మేమన్నా అనుకుంటామా? అనుకోం కదా. అనుకోం కదా అంటే ఎప్పటి నుంచి నడుస్తుంది కాస్టింగ్ కోచ్? ప్రపంచం అందరికీ తెలుసు ఇటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి మేము అనుకోము అనడానికి లేదు. ఖచ్చితంగా ప్రతి అమ్మాయి ఇండ్లు దాటి అక్కడికి వెళ్తుందంటే ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పేమాట అదే, అమ్మా ఇండస్ట్రీ అట్లాంటిది ఇట్లాంటిది, జాగ్రత్త జాగ్రత్త కదా, అసలు వెళ్ళనివ్వరు. అక్కడికి వచ్చి నాకు అలాంటివి జరుగుతాయని తెలియదు అనడానికి కూడా లేదు. ఖచ్చితంగా తెలుసు అక్కడ ఉండే వాళ్ళందరికీ ఇటువంటి విధవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి. లేదు లేదు నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సరే ఆయన మంచివాడు అనుకున్నావు, నువ్వు ఏదో అయ్యింది. బట్ ఎప్పుడైతే నువ్వు ఆయన మీడియాలో లేకపోతే కోర్టులోకి ఏదో అనుకున్నావు, వన్స్ ఎ ప్రెడేటర్ బిహేవియర్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళని వేధించే బిహేవియర్ ఉన్నప్పుడు, రైట్ ఇంకొకసారి రికార్డ్ చేసి బయటపెట్టు, బజార్కి ఇచ్చు, ఉతికి అవతల పడే ప్రూఫ్ పెట్టుకొని. కానీ ప్రూఫ్ లేకుండా ఊరికే బదనాం చేస్తే, ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్లో పనిచేసిన అమ్మాయిలు ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి రాహుల్ రవీంద్ర మీద నిందేస్తే ఎలా ఉంటుందో మీరు చేసింది కూడా అలాగే ఉంటుంది. ఆధారం లేకుండా మీకు పెద్ద వాయిస్ ఉంది కదా, మీరు పెద్ద సింగర్ కదా అని మీరు చెప్పిన మాట, లేదా అమ్మాయి జూనియర్ ఆర్టిస్ట్ కదా ఆ అమ్మాయి చెప్పే మాటకి పెద్ద విలువ లేదనుకోవడానికి లేదు. ఏదైనా అంటే ఆవిడకి అర్థం కావాలంటే ఇలాగే చెప్తున్నాను. ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉందా? అప్పట్లా లేదు అంటే మరి రాహుల్ రవీంద్రన్ లాంటి వాళ్ళు ఇంకెక్కడా లేరా? ఆయన ఒక్కడే ఉత్తముడు, ఇంకెవరు లేరా? అలాగే నాకు జరిగింది అంటే మరి ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి ఇలా జరిగింది అని చెప్తే మీరు ఆధారం అడుగుతారు. అలాగే మీకు జరిగింది అని చెప్పడం కాదు, ఆధారం చూపించి మాట్లాడండి. సో ఇవి పక్కన పెట్టదాం. అసలు ప్రాబ్లం చిన్మయ్య గారికి ఏంటి అంటే, చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అన్నమాట కూడా కాదు, కాస్టింగ్ కౌచ్ లేదు అన్నమాట కూడా కాదు. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే, మీరు అద్దంలాగా మీరు చేసే బిహేవియర్ని బట్టి మీకు అక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళ పెద్ద ప్రాబ్లం. మేము ఎలా అయినా బిహేవ్ చేస్తాం, ఎలా అయినా బట్టలు వేసుకుంటాం, అవతల వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. ఇలాంటి మాటలు మీరు చెప్పకండి. ఓకే, ఇదే వాళ్ళ ఇదనమాట. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మీకు మా బిహేవియర్ వల్ల లేకపోతే మా బట్టల వల్ల అవతల వాళ్ళు ఇలా జడ్జ్ చేస్తున్నారు అంటే మాకు నచ్చదు. మీరు అసలు ఇటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు. మీరు ఈ స్థాయిలో ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల రేపు ఇలా ఒక అమ్మాయి తన ఫ్రీడమ్, రాజ్యాంగం ఇచ్చిన ఫ్రీడమ్ తోటి అమ్మాయి పాపం ఇక్కడ దాకా బట్టలు వేసుకుని వెళ్ళింది, ఇక్కడ దాకా ఒక క్లీవేజ్ కనబడేట్టు వేసుకెళ్ళింది. అది రాజ్యాంగం ఇచ్చిన ఫ్రీడమ్ అనే ఆవిడ అనుకుంది. బట్ అలా డ్రెస్ వేసుకొచ్చినంత మాత్రం ఆమెను అలా అడిగేస్తారండి మీరు? తప్పు. మీరు చెప్పడం వల్ల ఇలా చాలామంది వాళ్ళు కూడా ఇదయ్యి అవును ఇలాంటి అమ్మాయిని మనం అడిగేయచ్చు అని చెప్పి వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు వాళ్ళ బిహేవియరు లేకపోతే వాళ్ళ బట్టలు వీటి గురించి కాదు. సో అయితే ఇంకొక అనేది ఆవిడ ఉద్దేశం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఆవిడ అన్నటువంటి మాటలు చూస్తే డెఫినెట్గా అంటే కంప్లీట్గా ఏంటంటే, అంటే మీకు నేను చాలా పర్సనల్గా ఫేస్ చేశాను, మీకు అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అని కూడా. అంటే ఆయనది ఆల్మోస్ట్ ఒక 40 years జర్నీ. అదే కదా, 40 years జర్నీ ఉంటుంది మేబీ. ఆఫ్ కోర్స్ అంటే ఆయన హీరో కావచ్చు. చాలా మంచి ప్రశ్న శ్యామ్, అంటే ఇది అద్భుతమైన ప్రశ్న. అదే కదా
అంటే ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అనే కోవలో ఉంది ఆవిడ ఇచ్చినటువంటి కౌంటరు. సో దానికి అంటే ఏం చెప్తారు అసలు? ఆయన ఒక మేరు పర్వతం, ఆయన ఒక దిగ్గజం అని ఎందుకంటామంటే, ఒక ఏనుగు ఎంత హ్యూగా ఉంటుంది, ఆయన దగ్గరికి వచ్చి నీకేం తెలుసు అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది, అంతకుమించి ఇంకా వేరే మాటే లేదు. ఆయనకి తెలీదా? ఆయన వయసు ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, అది పెద్దవాళ్ళు చెప్తారు నా అనుభవం అంత లేదు నీ వయసు అని చెప్పి. అది చాలా హాస్యాస్పదం. అంటే ఆయన అప్పట్లో అంటే ఆయన సినిమాలు ఏమన్నా మారేశారా? ఇప్పుడు కూడా ఆయన మెగాస్టారే. అప్పట్లో హీరోనే, ఇప్పుడు హీరోనే, ఎప్పుడు హీరోనే, ఆయన తగ్గేదేలే. ఆయన అప్పట్లో అయింది, అప్పట్లో అసలు ఆ పాయింటే తప్పు. ఎప్పుడు ఆయన బ్రేక్ ఇచ్చారు చెప్పండి? అప్పటికన్నా ఇప్పుడే ఇంకా పెద్ద హీరో అని చెప్పాలంటే. అప్పట్లో అంటే అప్పట్లో కాదు, ఇప్పట్లో కాదు, ఎప్పుడు చూస్తూనే ఉన్నారు ఆయన. ఎన్ని సినిమాలు చేశారు ఆయన? మీరే మానేసి చాలా రోజులైంది. తమిళ ఇండస్ట్రీ నుంచి పక్కకు వచ్చేసి ఆ కేసులు ఏవో పెట్టుకొని చూస్తున్నారు తప్ప, ఆయనకి తెలియని ఇండస్ట్రీ మీరు ఆయనకి నేర్పించేది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు అసలుకి? అదే చెప్తున్నా కదా, ఆయన చూసినంత దాంట్లో మీరు 1% చూసుంటారా? 1% కూడా చూసుంటారు. ఓకే. ఆయన అంటే ఇంకొకటి, మీరు బాగా సెటిల్డ్ కదా, వెల్ సెటిల్డ్ కదా అంటే, మరి ఆయన ఎట్లా వచ్చాడు? ఆయన నేపథ్యం ఏంటి? చిన్న ఆర్టిస్ట్గా మొదలయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు కదా. మరి ఆయన ఏ కాస్టింగ్ కోచ్ చేసి వచ్చారండి? ఏం చేసి వచ్చారు ఆయన? ఆయనే మీకు నిలువెత్తు ఎగ్జాంపుల్. ఒక చిరంజీవి, ఒక రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, ఎంతమంది వాళ్ళ ఓన్గా ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చారు. వీళ్ళందరూ కూడా కాస్టింగ్ కోచ్లు చేస్తే వచ్చారా? పిచ్చి మాటలు తప్పితే ఏం లేదు దాంట్లో. అంటే ఒక మగాడు చేసినప్పుడు ఒక ఆడాళ్ళు ఎందుకు చేయలేరు? సావిత్రి లేరా? సౌందర్య లేరా? భానుమతి గారు లేరా? చాలామంది ఉన్నారు. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఇక్కడ మేజర్గా ఇప్పుడు ఇండస్ట్రీలో వాస్తవానికి కూడా చాలామంది ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇది. అంటే కమిట్మెంట్ అనేది ఆల్మోస్ట్ అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా అలానే అంటున్నారు. అసలు అంటే ఇండస్ట్రీ మొత్తం కూడా నిజంగానే ప్రతి సినిమాకి ఇలాంటిది అడుగుతూ ఉంటుందా? కమిట్మెంట్ అడుగుతూ ఉంటా? అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పర్సన్ కాబట్టి మీరు మిమ్మల్ని అడుగుతారు, అసలు ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే విచిత్రం. ఇప్పుడు శ్యామ్ ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడు, నేను ఒకటి పెట్టాను, ఆయన ఒకటి పెట్టాడు. ఎవడి ఇది వాడిది. దాంట్లో ఒక రూల్ అంటూ ఏం లేదు. కాకపోతే ఒక కామన్ థింగ్ ఏంటంటే, మనందరం మన ఇండియన్లో ఒకడు అదేంటి అస్సామీ మాట్లాడతాడు, ఒకడు ఒరియా మాట్లాడతాడు, ఒకడు తమిళ్ మాట్లాడతాడు. బట్ మనందరికీ కామన్ థింగ్ ఏంటి చెప్పు? కరెన్సీ. అలాగే ఇండస్ట్రీలో నువ్వు ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఆయన ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు, నేను ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు. కానీ అందరికీ ఇప్పుడు ప్రస్తుతం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కమిట్మెంట్. ఇది బయట కమిట్మెంట్ అనేది అందరికీ తెలుసు. తెలియకుండా వచ్చాను అనడానికి కూడా లేదు. అది థ్యాంక్స్ టు మీడియా. దాన్ని చాలా గట్టిగా పబ్లిసిటీ చేయడం వల్ల ఎవడన్నా సరే అడగంగానే అమ్మాయికి అర్థమైపోతుంది. మరి అంత ఇండిసెంట్ లాంగ్వేజ్ కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా నాకు తెలిసిన ఏమన్నది ఏంటంటే, తమిళనాడులో దీన్ని లాంగ్ డ్రైవ్ అని, కొన్ని చోట్ల నైట్ డిన్నర్ అని, ఇటువంటివి ఏవో రకరకాల కోడ్ వర్డ్స్ ఉంటాయి. మన తెలుగులోనే కమిట్మెంట్ అనేది తెలుగులో ఫేమస్. మరి బాలీవుడ్లో ఏముందో నాకు ఐడియా లేదు. కానీ ఇది తెలుగు టాలీవుడ్లో ఉన్న పదం గట్టిగా. మరి అది ఎంతమంది వాడుతున్నారో తెలియదు. సో దానికి ఏమీ కొలమానం లేదు శ్యామ్. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు 2-3 చోట్ల ఇదే కమిట్మెంట్ అన్నాడు అనుకోండి, అమ్మో ఇంకా ఇండస్ట్రీ మొత్తం ఇలాగే ఉందని వదిలేదు. మంచి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో యూ షుడ్ ట్రై. అండ్ నేను అంటే నాకు ఇందాక వస్తున్నప్పుడు ఇదే మాట్లాడుతున్నా, ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, లేరా ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇదే డిస్కషన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారి దగ్గరికి నేను ఎవరినన్నా సరే, నాతోటి అమ్మాయిలు ఎవరన్నా సరే రెఫర్ చేయాలంటే కళ్ళు మూసుకొని రెఫర్ చేస్తాను ఆయన దగ్గరికి. ఎందుకంటే అక్కడ లేదు అని నాకు తెలుసు. ఓకే. నా అబ్బాయి చెప్పాడు. సో ఆ అబ్బాయి మొత్తం ప్రపంచం అంతా తిరిగేలా, ఏదో 4-5 ఆఫీసులు తిరుగుంటాడు. అందులో ఇక్కడ హీ సా ఏ గుడ్ ఎన్వైరన్మెంట్. సో నైస్. ఇలా మిగతా డైరెక్టర్లకి ఎందుకు పేరు రావట్లేదు? ఇది కూడా మనం ఆలోచించాలి. అంటే మిగతా డైరెక్టర్ల దగ్గర ఉందనుకోవచ్చా? అంటే అదే అంటున్నా, అటువంటి పేరు తెచ్చుకోవాలి అందరని కోరుకుందాం.
అంటే పేరు తెచ్చుకోలేదంటే ఉందని అనుకోవచ్చని ఇండైరెక్ట్గా. అలా లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి 4-5 తిరిగి ఉంటాడు, అందులో ఈయన జెన్యున్గా అనిపించుంటారు. బట్ ఈయన మనీ అందరికీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీడు కూడా ఏం కాదు, నేను విన్నది చెప్తున్నా అంతే. ఇండస్ట్రీలో ఎన్ని ఆఫీసులు నీకు తెలుసా, నాకు తెలుసు, అందరు చేస్తారని చేయరని ఏం లేదు. బట్ ఒక బ్రాండ్ అంటారు చూసారా, రైట్, ఈజ్ అ బ్రాండ్ ఫర్ టార్చ్ బేరర్ అని చెప్పుకోవచ్చు ఆయన్ని. అలా మేబీ విశ్వనాథ్ గారు అటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళేమో ఆ వాల్యూస్ తోటి. మన జనరేషన్కి అంత చెప్పేవాళ్ళు ఎవరు, బట్ ఉన్నారు. అంటే చిరంజీవి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, జస్ట్ ఒకవేళ వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడితే జస్ట్ లీవ్ ఇట్. బట్ వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడేట్టు మీరు బిహేవియర్ చేయకండి. ఓకే, ఇండైరెక్ట్గా ఆయన చెప్పదలుచుకుంది. ఎందుకంటే ఎవరు నికార్సైన వాళ్ళు ఎవరు చేయరు శ్యామ్. నికార్సైన వాళ్ళకి ఇది ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు అర్థం కాకుండా కూడా ఏముండదు, వాళ్ళ అడిగిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కాకుండా లొంగిపోవడం కూడా నేను అన్న దాన్ని ఆశ. ఏదన్నా వస్తుంది, ఒక తప్పుడు చోట ఎందుకు పనిచేయాలి నువ్వు? ఇప్పుడు నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్ళాము, నాకు మంచి మార్కులు ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది, ఇంటర్వ్యూలు అన్నీ బాగా చేశాను, నువ్వు లంచం ఇచ్చి వచ్చేస్తే నాకు అన్యాయం జరిగినట్టే కదా. లంచం ఇచ్చిన నిన్ను నేను సానుభూతి ఎట్టా చూస్తాను? అలాగే ఆడిషన్ బోల్డ్ మంది వచ్చారు, కొంతమంది అమ్మాయిలు అద్భుతంగా చేశారు. ఇలా లంచం కాకపోతే మంచం ఉన్నాను, నేను మంచం ఇచ్చే అమ్మాయి వచ్చింది లంచం బదులు, ఆ అమ్మాయికి ఇచ్చేస్తే ఇప్పుడు నేను లంచం ఇచ్చి నిన్ను ఎలా చూస్తున్నాను, ఆ అమ్మాయిని కూడా అంతే కల్పిట్గా చూడాలి కదా. ఇక్కడ సానుభూతి కోణం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ మీద, అది చాలా చిరాకు నాకు. ఎప్పుడైతే వీళ్ళని అలాగే ఇప్పుడు లంచం ఇచ్చిన ఉద్యోగం తెచ్చుకున్న వాడిని ఎంత చులకనగా అయితే, ఎంత దారుణంగా అయితే మనం ట్రీట్ చేస్తాం, వీళ్ళని అంతే దారుణంగా ట్రీట్ చేసినప్పుడు ఇంకొకళ్ళు అటువంటి పని చేయడానికి, ఎప్పుడైతే నువ్వు వాళ్ళు పాపం వాడికి బాగాలేదు పరిస్థితి, వాడికి డబ్బులు లేవు, వాడికి ఉద్యోగం వస్తే కానీ వాడు గెటాన్ కాలేడు, అందుకే పాపం అప్పో సుప్పో చేసి లంచం ఇచ్చాడు పాపం వాడు అంటే ఎట్టుంటుంది? అలాగే ఈ అమ్మాయికి కూడా పాపం పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశ, ఒక కుగ్రామం నుంచి వచ్చింది, ఇంకా చేసేది ఏం లేక దానికి ఒప్పుకుందంటే అది ఎలాగో ఇది కూడా అలాగే. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీలో వాస్తవానికి ఇప్పుడు వచ్చేవాళ్ళు స్వతహాగా, ఇప్పుడు ఈవెన్ తెలుగు అమ్మాయిలు కూడా చాలామంది ఇండస్ట్రీకి వస్తున్నారు, దిగుతున్నారు. కొంతమంది మాత్రం బేసిక్గా చెప్పట్లేరు పైకి, అంటే వాళ్ళు వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, సక్సెస్ ఉంటుంది. కొంతమంది మాత్రం అంటే మనం ఇంటర్వ్యూస్లలో అలా చూసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేబీ ఉంటుందేమో బట్ మాకైతే ఎప్పుడు అది ఫేస్ చేయలేదని మరి కొంతమంది కూడా చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఉంటుందట, మేమైతే ఎప్పుడు స్టిల్ ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, వచ్చాం సినిమా చేసుకున్నాం సో అని ఇలా చెప్తారు. బట్ ఇవన్నీ ఎక్కడ పుట్టుకొస్తున్నాయంటే ఏం చెప్తారు? అంటే చిన్మయ్య గారు ఇలాంటి వ్యక్తులు చాలా గట్టిగా దీని గురించి మాట్లాడుతుందంటే, అంటే ఎక్కడో ఒక అత్యాచారం జరిగిందని మగాళ్ళందరూ అత్యాచారాలు చేసేవాళ్ళు అనడం ఎంత అవివేకమో, ఇది కూడా అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, సరే ఇట్లాంటివి ఉన్నాయి అని తెలిసినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఉంది కదా అని చెప్పి వాడు చేసేవాడు ఎంత తప్పు, దానికన్నా ఎక్కువ తప్పు నువ్వు లొంగిపోయేవాడు. లొంగిపోయే వాళ్ళు ఎప్పుడైతే దొరుకుతారో అప్పుడు ద రియల్ ట్రాన్సాక్షన్ స్టార్ట్స్. వాడు అడిగేవాడు ఉన్నాడు, కానీ అందరు అమ్మాయిలు మంచిగా ఉండి ఎవడు చేయకపోతే వాడు అలాగే ఉంటాడు. అలా అని ఎవరు అడగలేదు మీద పడి అత్యాచారాలు చేస్తే అది వేరు. బట్ ఇక్కడ జరిగేది ఏంటి? అడుగుతున్నారు, ఒప్పుకుంటున్నారు, దట్స్ రీల్. అడిగేవాడికన్నా ఒప్పుకునేవాళ్ళు ఇంకా దారుణం అంటున్నాను నేను. అది సో దీనివల్ల నిజమైన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. లంచం ఇచ్చినా తప్పే, లంచం అడిగినా తప్పే, అది లంచమైనా మంచమైనా. ఓకే, మరి ఇప్పుడు ఇండస్ట్రీలో లేదంటారా కాస్టింగ్? డెఫినెట్గా ఉంది అని చాలామంది. అదే మళ్ళీ చెప్తున్నా శ్యామ్, ఇప్పుడు ఐటీ సెక్టర్ అన్నాం అనుకో, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ వెరీ ఆర్గనైజ్డ్ కంపెనీలు, దానికి ఒక హెచ్ఆర్ ఉంటారు, వాళ్ళకి పాష్ రూల్స్ అవన్నీ ఉంటాయి. నువ్వు చేరిన ఫస్ట్ రోజే నీకు ఫస్ట్ మొదలయ్యే ట్రైనింగ్, అమ్మాయికైనా అబ్బాయికైనా సరే ఎవరైనా సరే ఉద్యోగంలో ఇటువంటి మిస్బిహేవియర్ చేయొద్దు. అమ్మాయిలు అబ్బాయిలతోనూ చేయొద్దు, అబ్బాయిలు అమ్మాయిలతోనూ చేయొద్దు. చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి. ఫస్ట్ నేర్పించేది ఇదే. అది బాస్కి కూడా నేర్పిస్తారు, ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు. ఓకే, హెచ్ఆర్ అది పాలసీ. ఇవాళ రేపట్లో చాలా గట్టిగా ఉంది. అక్కడ నాకు తెలిసి 0.001% ఛాన్స్, ఇక్కడ 90% ఛాన్స్ ఉంది ఇండస్ట్రీలో. అంటే అక్కడే ఉందంటున్నారు. అక్కడ లేదని చెప్తాను నేను. ఇప్పుడైతే అసలు లేదు, ఇప్పుడైతే లేనే లేదు. వాళ్ళ వ్యక్తిగత అంటే నచ్చిపోవడాలు తప్ప అసలు నీకు ఉద్యోగం ఇస్తాను నాకేంటి అంటే, అది ఉద్యోగం రావడానికి ముందు డీల్ ఉండొచ్చేమో, అది కూడా నేను చెప్పలేను. కానీ బట్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద కంపెనీ, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ప్రాజెక్ట్, 99% ఐటీ ఇండస్ట్రీస్లో ఆర్ ఎంఎన్సీస్లో అటువంటిది
లేదు రూల్డ్ అవుట్. అటువంటిది ఏమన్నా ఉందంటే స్వయంకృత అపరాధాలు తప్పేం లేదు. ఓకే. ఈఎంఐలు వాడికి లైన్ వేయడమో లేకపోతే వాడు ప్రపోజ్ చేయడమో ఇవన్నీ ఏది జరిగినా కూడా రిస్కే. వాడు ఉద్యోగం పోద్ది అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ అని మొత్తం ఒకటి ఇండస్ట్రీ మొత్తం ఒకరికి రిపోర్ట్ చేయాలని ఏం లేదు కదా. ఒకడు ఎవడో కంపెనీ పెట్టుకున్నాడు, కృష్ణానగర్ లాంటి దాంట్లో ఆఫీస్ పెట్టుకున్నాడు, దానికి ఎవడ లైసెన్స్ కావాలి, ఎవడ అప్రూవల్ కావాలి, ఎవడ పాష్ కమిటీ ఇవన్నీ పెట్టుకొని చేయాలి అంటే అందరికీ ఏ పని కాదు కదా. సో ఇంకోటి ఏంటంటే వాడు మంచోడైనా ఆ కింద వాడు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ది వెరీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. దీంట్లో ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది, చాలా చోట్ల ఉంది. బట్ ఎవడు కూడా నిన్ను బలవంతం చేయడం, నెత్తిని కనిపెట్టడు. ఓకే, వెళ్ళావంటే అది నీ తప్పు, ఖచ్చితంగా నీ తప్పు. నువ్వు వెళ్ళకుండా ఉంటే వాడికి వేరే ఆప్షన్ ఉండదు, నికార్సైన నిజమైన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో అందరూ కూడా అలా ఉంటే మీరు అలాగే ఉండాలి. అలా ఉండాలా వద్దా అంటే అక్కడ మనం కూడా చెప్పలేం. ఇక్కడ ఏంటంటే మేబీ ఆడిషన్ చేసేటప్పుడు నేను అదే చెప్తున్నాను, వీళ్ళకి భయం రావాలి. ఆ భయం ఎలా రావాలంటే హనీ ట్రాపర్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు మా వెబ్ సిరీస్లో ఇది జరిగింది. మా వెబ్ సిరీస్లో ఎవ్వడు కూడా కమిట్మెంట్ అడగలేదు, ఏం లేదు, అంత పద్ధతిగా వెరీ డీసెంట్గా నడిచింది. అమ్మాయిలు ఆడిషన్స్ జరిగినాయి, చాలామంది అమ్మాయిలు వచ్చారు హీరోయిన్ క్యారెక్టర్కి, ఆడిషన్ చేశారు, నీట్గా వెల్ బిహేవ్డ్, ఎవ్వరు కూడా అటువంటిది లేదు. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు దాంట్లో ఒక రోల్కి వచ్చి ఆడిషన్ ఇచ్చి దాంట్లో సెలెక్ట్ కాక అయినా కూడా ఏదో రకంగా చేద్దామని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా దూరి ఆ అమ్మాయి ఇలా హనీ ట్రాప్లు చేస్తుందని ఎవడు అనుకోవాలి. ఇదే నేను చెప్తున్నా, ప్రస్తుతం లోకం తీరు చిన్మయ్య గారు మీరు అనుకున్నట్టుగా అప్పట్లా లేదు. ఇప్పుడు వీళ్ళ రివర్స్లో చాలామంది తయారవుతున్నారు. కొంతమంది నిజంగా మరి ఇట్లా కమిట్మెంట్ వల్ల రియల్ టాలెంట్ కూడా తగ్గిపోయింది అని కూడా. ఏం చేయాలి అంటే ఆడిషన్ చేసేటప్పుడే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు, లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా కమిట్మెంట్ వల్ల. లాస్ అంటే ఏంటి అంటే ఒప్పుకొని వెళ్ళిన వాళ్ళ మీద సానుభూతి వద్దు శ్యామ్. నేను అనేది అది అట్లా కాదు. ఒకవేళ వేధిస్తాడా తాట తీసేది. ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి ఒప్పుకొని, ఇప్పుడు నేను అదే చెప్తాను, శ్రీరెడ్డికి మాధవీలతకి తేడా. శ్రీరెడ్డి ఆవిడ ఒప్పుకొని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అలా చేశాడు, ఇప్పుడు వచ్చి అలా చేశాడు. మాధవీలత చెప్పు తీసుకొడతా ఇటువంటి ప్రపోజల్స్ వచ్చాయని చెప్పి వదిలేసుకుని వచ్చేసి. ఇది వీళ్ళు హీరోలు, అర్థమైందా? వీళ్ళ మీద వీళ్ళకి అన్యాయాలు జరగకుండా మనం పోరాడాలి. వీళ్ళ వల్లే అంత ఈజీగా అడగలుగుతున్నాడు, అలుసైపోతున్నారు ఆడవాళ్ళు. ఆ అమ్మాయి చేసింది కదా నీకే, నీకన్నా అమ్మాయి అందంగా ఉంది, నీకన్నా పొడుగ్గా ఉంది, ఆ అమ్మాయికి లేదు నీకెందుకే అంటే వాళ్ళని చూపించి వీళ్ళని మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఓకే. సో అది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారంటే ఇదేం పోరాటం నాకు అర్థం కాదు. అంటే బేసిక్గా అంటే నిజంగానే ఒక మంచి టాలెంట్ ఉండి ఆవిడ సక్సెస్ అవ్వదని వచ్చి అంత నిజంగా వర్త్ అయినా కానీ ఈ కమిట్మెంట్ వల్ల వాళ్ళు అసలు సినిమాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు నన్ను అడిగితే అమ్మాయి పేరేదో మర్చిపోయాను, ఎవరు పువ్వుకి నీళ్ళు పోస్తే నీకు ప్రేమతుంది చిప్పోరా అని అంటారు. ఆ అమ్మాయి కూడా ఫేమస్. ఆ అమ్మాయి ఒక సినిమాలో పెట్టుకుంటే ఆఫర్ కూడా వస్తాయి అమ్మాయికి. ఒకప్పుడు అంటే ప్లాట్ఫామ్ లేదు, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీ టాలెంట్ చూపించడానికి. కరెక్ట్. సో మీ యాక్టింగ్ టాలెంట్ చూపించండి, వాటిలో ఎవడాపుతాడు? వాడు అసలు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఏమైనా పెట్టుకుంటే చాలు అనుకుంటారు. ఎవడు అడగడు. అడిగారా మీరు జస్ట్ కంప్లైంట్ చేయండి పోయే వాళ్ళకి, దరిద్రుడా అటువంటి అమ్మాయి రావడమే మనకి మన ప్రాజెక్ట్ చేస్తుంటే నువ్వు అటువంటి వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. సీరియస్లీ యూ షుడ్ ఫస్ట్ ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఇమ్మీడియట్గా ఆ పై లెవెల్ డైరెక్టర్కు ఎవరికైనా కంప్లైంట్ చేయండి. ఐ థింక్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. మీరు తర్వాత డైరెక్టర్సే కింది వాళ్ళతో అడిగిస్తున్నారు నా కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అడిగితే వెళ్ళిపో. నువ్వు డైరెక్టర్కి చెప్పావు, నీకు అర్థమవుతుంది కింద వాళ్ళతో అడిగిచ్చారా, లేకపోతే ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, ఇవన్నీ కామనమ్మా అని ఆయన అన్నాడు అనుకో, ఈడేరా వెళ్ళనని అర్థమైపోతుంది. అంత తెలివి తక్కువ అయితే ఎవరు లేరు కదా. అప్పుడు ఏం చేయాలి? జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. లేదు నీకు ఇంకా ధైర్యంగా ఉంది, మూమెంట్ తీసుకురావద్దాం అనుకుంటే కంప్లైంట్ చేయడం మీద పోయి, బట్ ఆధారం పెట్టుకో, లేకపోతే అబాస్పాలు అవుతాం. ఏదో ఆయన ఎవరో ఉంటారు సునిశిత్తో ఎవరో, నాకు వాడు ఆఫర్ ఇచ్చాడు, నాకు వీడు ఆఫర్ ఇచ్చాడు,
నేను మహేష్ బాబు క్యారెక్టర్ నేను చేయాల్సి ఇలాగే ఉంటుంది. అరే ఏదైనా ఒక ఆధారం చూపించామంటే నమ్ముతారు. ఇప్పుడు నన్ను వైరముత్తు అలా చేశారు, లేకపోతే ఇంకోళ్ళు అలా చేశారు, ఇలా ఈ బంధువులు చెప్పి ఏదైనా ఆధారాలు లేకపోతే ఏమవుతుంది? అనవసరంగా పరుగు తీసేవనే కోణంలో బ్యాన్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. సో మేక్ షూర్, ఒకవేళ మీకు అటువంటి ఉద్దేశం అంటే యాక్టివిజం, అసలు ప్రపంచాన్ని మార్చేయాలి ఇటువంటిది ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ మేక్ షూర్ ఒక ఆడియోనో వీడియోనో ఏదో ఒకటి పెట్టుకోండి సాక్ష్యంగా, లేకపోతే బఫూన్లు కామెడియన్స్ అయిపోతారు మీరు. లేదు వద్దు వేరే చోట ట్రై చేద్దాం అని చెప్పి అనుకుంటే ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం అలా లేదు, ఇదైతే నేను చెప్పగలను. అందరూ అలా లేరు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అంటే మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఎక్కువ చెడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఏం చెప్తారు? ఏం చెప్తానంటే నేను మొత్తం చూసానా, నేను చూసింది ఎంత అంటే మీకు ఒక విజన్ ఉంటుంది. ఉన్న దాంట్లో మంచి వాళ్ళు ఎప్పుడు మంచి, ప్రపంచంలో మంచి వాళ్ళే తక్కువ ఉంటారు. మంచి వాళ్ళు ఇండస్ట్రీ అనేది ఎక్కడైనా కూడా అంతే. కాకపోతే ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంది. నువ్వు వేరే సెక్టర్స్ లైక్ ఈ ఎంఎన్సీస్, ఐటీ సెక్టర్స్లో చాలా స్కోప్ తక్కువ ఉంది. ఓకే, ఫైనల్గా ఈడ చెప్పినటువంటి ఇంకా నేను చెప్పేది ఏంటంటే, లేడీస్ ఎంతసేపు నేను హీరోయిన్ అవ్వాలి అనే విషయం పక్కన పెట్టేసి, డైరెక్టర్లు ఎందుకు అవ్వకూడదు, మీరు ప్రొడ్యూసర్లు ఎందుకు అవ్వకూడదు? ప్రొడ్యూసర్లు అంటే డబ్బులు ఉండాలి కదా. ఎందుకు లేరు, మనకు ఉన్నారు కదా. ఇప్పుడు నందిని రెడ్డి గారు ఉన్నారు. ప్రొడ్యూసర్స్ అవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా అంటున్నా. అవును, పెట్టండి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? మరి మీరు ఒక పెద్ద హీరోయిన్ అవ్వగలను అని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఒక మంచి స్టోరీ పెట్టుకొని ఇచ్చేయండి. నేను అనేది ఏంటంటే, ఎంతసేపు మేము ఒక గ్లామర్ డాల్ ఇదే దీంట్లోకి వెళ్ళకుండా, వన్స్ ఆడవాళ్ళు ఈ రంగంలో జస్ట్ ఎంతసేపు ఒక 4 డ్యాన్స్లు వేసుకొని వెళ్ళిపోయి అనేది కాకుండా ఒక డైరెక్టర్, అది కదా ఒక అద్భుతం. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకో, అక్కడ ఆమె ఏమవుతుంది? రేపు అందరూ ఆడవాళ్ళు ఒక 50% ఆడవాళ్లే ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఆడవాళ్లే డైరెక్టర్లు ఉన్నారు అనుకుందాం. అప్పుడు కాస్టింగ్ కోచ్ ఎక్కడ ఉంటుంది? అప్పుడు మగాళ్ళకు ఉంటుందేమో. మంచిదే, చేయండి. ఎంతసేపు నేను హీరోయిన్ కాదు, ట్రై చేయండి అదర్ థింగ్స్ ఆల్సో. ఫర్ ది గుడ్ ఆఫ్ గర్ల్స్, ఫర్ ద గుడ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐ అర్చ్ ఆడవాళ్ళు ఎంతసేపు హీరోయిన్ కాకుండా మీరు డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఫైనల్గా చిన్మయ్ గారి కామెంట్స్ గురించి ఏం చెప్తారు? ఆడియన్స్కి డెఫినెట్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. సో సమర్థించే వాళ్ళకి ఏం చెప్తారు, విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ చిరంజీవి గారు చెప్పిన లైను, మీరు పద్ధతిగా, డిగ్నిఫైడ్గా, హుందాగా ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు. ఎస్, మీరు నిజంగా ఎలా ఉంటే ఉండదు. ఎవడన్నా ఒకటి అడిగినా కూడా మహా అయితే ఒక మాట అడుగుతాడు వాడు, మీరు అక్కడ వద్దనుకుంటే వద్దని వచ్చేయచ్చు, లేకపోతే ఆయన పట్టించవచ్చు, లేకపోతే ఆయన చెప్పు తీసుకొడతా అని చెప్పేసి వచ్చేయచ్చు. ఆల్ దీస్ ఆర్ థింగ్. దీనివల్ల ఎవరి లైఫ్ ఏం డిస్టర్బ్ అవట్లేదు. అటువంటి దరిద్రపు కంపెనీలో వర్క్ చేయడం కన్నా మీరు బయట ఉండడమే బెటర్. కానీ మీరు ఒకవేళ కాంప్రమైజ్ అయితే మాత్రం అది మీ తప్పు ఖచ్చితంగా. ఓకే, ఇది క్లియర్. ఆయన చెప్పింది హుందాగా ఉండండి, డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయండి, కక్కుర్తి పడకండి అనేది చెప్తున్నారు. అది అబ్సల్యూట్ ట్రూత్. దాన్ని ఈవిడ కౌంటర్ చేస్తుంది. లేదు హుందాగా లేకపోతే మాత్రం అడిగేస్తారా? దట్స్ హౌ ఇట్ వర్క్స్. వీళ్ళని అడగాలంటే భయపడే రేంజ్లో వాళ్ళంత డిగ్నిఫైడ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. భానుమతి గారిని ఎవరన్నా అడగాలంటే భయపడతారు వాళ్ళు. ఇవాళ రేపట్లో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అట్లా. సో ఆయన చెప్పింది అదే, హుందాగా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉండండి, మీ మీద కూడా గౌరవం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, ఇలా బిహేవ్ చేసేవాళ్ళు, చిల్లరగా బిహేవ్ చేసేవాళ్ళు, లేకపోతే చిల్లర డ్రెస్లు వేసుకుని అక్కడికి వచ్చేవాళ్ళు, అమ్మో ఇదో పెద్ద హనీ ట్రాపర్ రా, దీన్ని తీసుకుంటే రేపు మన మీద కంప్లైంట్ పెట్టి మనం మొత్తం మూసేస్తుంది అనే భయంతో కూడా రారు. వాళ్ళు అడక్కపోగా ఇటువంటి వాళ్ళు వద్దు అని చెప్పి అనుకునే స్టేజ్కి రావాలి. మంచిదే, ఒక లొంగిపోవడాలు కాదు నేను అనేది. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే చేయాలంటే ఇట్లాంటి 10-15 స్టోరీలు వచ్చాయనుకో, ప్రతి ప్రొడ్యూసర్ అమ్మ జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. ఓకే, సో మొత్తంగా ఇది మీరు చెప్పదలుచుకోండి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా చిన్మయ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అన్న ఇష్యూస్ మీద శేఖర్ భాష గారు మనతో పాటు చెప్పిన మాటలు. సో దీంట్లో మీకు ఏమైనా ఇన్కేస్ డౌట్స్ కానీ ఇంకేమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.